శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమత్ కళ్యాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. చాలామందికి తెలియనటువంటి సత్యం ఏమిటంటే హనుమంతుడు గృహస్థ బ్రహ్మచారి. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే, దాంట్లో సందేహం లేదు. కానీ ఆయన గృహస్థు కూడా. సువర్చలాపతి ఆంజనేయ స్వామి సూర్యుని యొక్క కుమార్తె అయినటువంటి సువర్చలని వివాహం చేసుకున్నాడు. జ్యేష్ఠశుద్ధ దశమ్యాంచ భగవాన్ భాస్కరో నిజాం పుత్రీం సువర్చలానాంనాం ప్రాదాత్ ప్రీత్యా హనుమతే అని పరాశర సంహితలో స్పష్టంగా చెప్పబడ్డది. జ్యేష్ఠశుద్ధ దశమ్యాంచ, జ్యేష్ఠశుద్ధ దశమి నాడు, జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి నాడు భగవాన్ భాస్కర, సూర్యభగవానుడు నిజాం పుత్రీం, తన యొక్క కుమార్తెని సువర్చలానాంనీం, సువర్చల అనే పేరు కలిగినటువంటి ఆమెని హనుమతే ప్రీత్యా ప్రాదాత్, హనుమంతునకు ఆనందంగా ఇష్టంగా ఇచ్చి వివాహం చేశాడు అని చెప్పబడ్డది. హనుమత్ కళ్యాణాలు ఊరూరా జరుగుతూనే ఉన్నాయి. భక్తులందరూ హనుమత్ కళ్యాణం చూసే ఉంటారు. ఎందువల్లంటే కోటి దీపోత్సవంలో చాలా అద్భుతంగా హనుమత్ కళ్యాణం నిర్వహింపబడ్డది. భక్త సందోహం, కోటి దీపోత్సవానికి కోట్ల జనం దర్శనం చేస్తూ ఉంటారు. ఈ హనుమత్ కళ్యాణాన్ని కూడా దర్శనం చేశారు. కానీ దాని ప్రమాణాలు తెలియటం అవసరం. ఈ హనుమత్ కళ్యాణము ఎలా జరిగింది, ఎప్పుడు, ఎందుకు జరిగింది అనేటటువంటిది తెలుసుకున్నప్పుడు మనం పూర్తిగా హనుమత్ కళ్యాణాన్ని గురించి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. హనుమంతునికి 9 అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల్లో సువర్చలాపతి షష్ఠ, 6వ అవతారం సువర్చల ఆంజనేయ స్వామి. చాలామంది రామాయణంలో లేదు కదండి అంటారు. రామాయణంలో హనుమంతుడి చరిత్ర అంతా ఎలా ఉంటుంది, ఉండే అవకాశం లేదు. రామాయణమేమో కేవలము త్రేతాయుగానికి సంబంధించినటువంటి చరిత్ర రామాయణం అంటే. హనుమంతుడు చిరంజీవి, అన్ని యుగాలలోనూ ఉన్నాడు. జెండాపై కపిరాజు, అర్జునుడి జెండా మీద ఉన్నాడు. మరి రామాయణంలో అది ఎలా ఉంటుంది? భీముడికి గర్వభంగం చేశాడు, రామాయణంలో అది ఎలా ఉంటుంది? ద్వాపరయుగం చరిత్ర. కాబట్టి ఈ చరిత్ర అంతా కూడా, ఈ కళ్యాణం విషయం కూడా, ఇవేవి కూడా మనకి రామాయణంలో దొరకవు. దానికి కారణం ఏమిటంటే చిరంజీవి అయినటువంటి హనుమంతుడి చరిత్ర అంతా కూడా రామాయణంలో లేదు. అదే ఆ చరిత్ర అంతా పరాశర మహర్షి చెప్పారు. అదే పరాశర సంహిత. అసలు ఉండే అవకాశమే లేదు రామాయణంలో. పైగా హనుమంతుడు కేవలము రామసేవకుడుగా, రామకార్య ధురంధరుడుగా రామాయణంలో ఉన్నాడు తప్పితే, అంతవరకే హనుమంతుని ప్రసక్తి తప్పితే మిగతా అంతా చరిత్ర అంతా దాంట్లో మనకు కనపడదు. అందువల్లనే రామాయణంలో మొదటి నుంచి ఆంజనేయ స్వామి లేడు. కిష్కింధాకాండలో కానీ హనుమత్ దర్శనం మనకు కాదు. అందువల్ల రామాయణంలో చెప్పలేదు కాబట్టి భార్య పేరు లేదు అని అనుకుంటే, రాక్షసీగణం, రాక్షసులకి భార్యలు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పాడా వాల్మీకి? దేవతలకి అందరికీ భార్యలు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పాడా మహర్షి? ఇట్లా వాళ్ళందరి పేర్లు చెబితే రామాయణం అంతా ఆ పేర్లతోనే సరిపోతుంది. అందువల్ల ఏవి అవసరమో అవే చెప్తారు. అందులో ఆది కవి ఆయన, కావ్యం అది. అటువంటి సువర్చల హనుమత్ కళ్యాణం మనకి పరాశర మహర్షి స్పష్టంగా తెలియజేశారు. హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడు పుట్టాడు. పుట్టిన 5వ రోజే, ఆయన పుట్టుకతోనే సర్వశక్తులతో పుట్టాడు. 5వ రోజే ఆకలయిందని చెప్పి ఉదయించే సూర్యుని చూసి అదేదో పండు అనుకుని పరిగెత్తుకెళ్ళి పట్టుకోబోయాడు. ఆ సందర్భంగా దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టటము, ఆయన మూర్ఛిల్లటము, వాయుదేవుడు హనుమంతుడిని తీసుకెళ్ళి ఒక గుహలో కూర్చుని అలిగి వాయువుని స్తంభించటంతో దేవతలందరూ వరాలు ఇచ్చారు.
ఆంజనేయ స్వామికి వాయువుని తృప్తిపరచడం కోసమని. ఆ సందర్భంలో సూర్యభగవానుడు ఏమన్నాడంటే, నేను ఈ బాలునికి సకల విద్యలు నేర్పుతానన్నాడు. అందువల్ల ఆంజనేయ స్వామి గురువు సూర్యుడు. అతడికి విద్యను అభ్యసించే వయస్సు వచ్చాక అంజనాదేవి సూర్యభగవానుడి దగ్గరికి పంపించింది. అక్కడ ఆంజనేయ స్వామి విద్యలు నేర్చుకుంటున్నాడు. ఏకసంథాగ్రాహిగా ఒక్క మాట చెబితే చాలు వచ్చేస్తోంది శాస్త్రాలన్నీ కూడా. సర్వజ్ఞనామధేయము శర్వునకే అని శివుణ్ణి సర్వజ్ఞుడు అంటారు. ప్రతి విషయము పార్వతీదేవి ఆయన అడుగుతూ ఉంటుంది, ఆయన చెబుతూ ఉంటాడు. ఆయన సర్వజ్ఞుడు. అటువంటి సర్వజ్ఞుని అవతారం హనుమంతుడు. ఆయన సర్వజ్ఞుడు కాకేమవుతాడు, జ్ఞానినాం అగ్రగణ్యుడు కాకేమవుతాడు, బుద్ధిమతాం వరిష్ఠుడు కాకేమవుతాడు. అలా వేద శాస్త్ర పురాణాలు సమస్తము ఆయనకి కంఠస్థంగా క్షణాల మీద వస్తున్నాయి. సూర్యునికి చాలా ఆనందం కలిగింది. ఒక్క మాట ఆయనకి గతము జ్ఞాపకం వచ్చింది. ఏమిటంటే, గతంలో కొద్ది కాలం ముందు ఒక సంఘటన జరిగింది. సూర్యభగవానుడు విశ్వకర్మ కుమార్తె అయినటువంటి సంజ్ఞాదేవిని వివాహమాడాడు, కోరుకుని వివాహమాడాడు. ఆ సంజ్ఞాదేవి కాపురానికి వచ్చింది. సూర్యుని యొక్క తాపాన్ని భరించలేకపోయింది, ఆ వేడిని భరించలేకపోయింది. భార్య అంటే భర్తకు దూరంగా ఉంటే కాపురం కాదు కదా. భర్తకు అత్యంతము సన్నిహితురాలవుతుంది భార్య, ఇంకెవ్వరూ అంత సన్నిహితులు కాలేరు. కానీ ఈమె భర్త దగ్గరికి చేరటం చాలా కష్టంగా ఉన్నది ఆమె యొక్క తాపానికి. దాంతో పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు అన్నారు, అమ్మా పతిగృహే తవ దాస్యమపిక్షమం అన్నారు. భర్త ఇంటనే ఉండటం నీకు మాకు గౌరవం, కానీ ఇలా అలిగి పుట్టింటికి రావటం కానీ ఇంకో కారణంగా రావటం కానీ తగదు అని చెప్పారు వాళ్ళు. వెళ్ళిపోయింది సువర్చల. పుట్టింట ఉండటానికి వీల్లేదు, అక్కడ ఉండలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేసిందంటే, తన నుంచి ఒక ఛాయని సృష్టించి, ఛాయాదేవి అంటారు, ఆమె సృష్టించి తను వెళ్ళి సముద్ర గర్భంలో తపస్సు చేసుకుంటోంది. ఈ ఛాయ అంటే నీడ, మన ఫోటో మనలాగానే ఉంటుంది. ఛాయాచిత్రం అంటారు ఫోటోని. ఛాయ అంటే నీడే. ఆమె సంజ్ఞనిగానే భావించాడు సూర్యుడు. ఆమెకు సంతానం కలిగారు. ఆ సంతానం బంగారం లాంటి సంతానం. ఒక ఆయన శని, ఇంకో ఆయన యముడు. సరే, కొంతకాలానికి విశ్వకర్మ వచ్చాడు. వచ్చేటప్పటికి సంతానంతో ఉన్నది ఈమె. నా కుమార్తె గర్భవతి కాగానే తల్లిదండ్రులకు తెలియజేస్తుంది, ఈమె నా కుమార్తెలాగా లేదు అని చెప్పి అనుమానించి నిజం చెప్పమన్నాడు. చెప్పమనేటప్పటికీ ఆ ఛాయ చెప్పింది, నీదు కూతురు సంజ్ఞ అనిందితాత్మ అర్కునకు సేవ చేయనన్నప్పగించి తాను తపమునకేగే నేను ఛాయయన్ చిన్నదానన్ అన్నది. సంజ్ఞాదేవి నన్ను ఇక్కడ నియమించి తాను తపస్సుకు వెళ్ళింది, నేను ఛాయని అనేటప్పటికీ నా పుత్రిక అనుభవించవలసినటువంటి సుఖాలు మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కాలరూపులు కండి అని శపించాడు. అందువల్ల నీడ నల్లగా ఉంటుంది, శని నల్లగా ఉంటాడు, యముడు నల్లగా ఉంటాడు. విశ్వకర్మ యొక్క శాపం. వెంటనే విశ్వకర్మ సూర్యుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నా కుమార్తె ఏది? ఉంది కదా, ఆమె కాదు నా కుమార్తె, ఏం చేశావు అని అడిగేటప్పటికీ అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసేటప్పటికి సముద్ర గర్భంలో తపస్సు చేసుకుంటూ ఉన్నది. వెంటనే సూర్యభగవానుడు కూడా అశ్వరూపాన్ని పొంది ఆ సంజ్ఞాదేవిని కలిశాడు. అప్పుడు పుట్టినటువంటి వాళ్ళే అశ్వనీ దేవతలు. ఆ తరువాత సూర్యుడు ఆలోచించాడు, ఇలా అయితే మా కాపురం ఎలా జరుగుతుంది అని ఆలోచించి విశ్వకర్మతో చెప్పాడు, మామగారు నా శక్తిని కొంత తగ్గించండి, ఒరిపిడి పట్టి తగ్గించండి, అప్పుడు నీ కుమార్తె నాతో కాపురం చేయగలుగుతుంది అంటే ఆ సూర్యభగవానుని యొక్క తేజస్సుని విశ్వకర్మ కొంత తగ్గించాడు. అద్భుతమైనటువంటి సూర్యుని యొక్క తేజస్సు, దానికి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఒక వ్యక్తి యొక్క తేజస్సే, వీర్యమే సంతానం. కాబట్టి ఆ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి సూర్యుని యొక్క వర్చస్సు, అదే సువర్చస్సు, సువర్చల. ఆ సువర్చల శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఆ సూర్యశక్తి స్త్రీ స్వరూపమైంది. బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అపురూప లావణ్యవతిగా వెలసిల్లింది, సువర్చలగా ఏర్పడ్డది. దేవతలందరూ అడిగారు, ఈమె ఎవరికి భార్య అవుతుంది అని. అడిగేటప్పటికీ అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు,
ఎవరైతే ఈశ్వరస్య మహత్తేజ భువి భాస్కరం ఫలబుజ్జాతు గృహ్ణీయా తస్య భార్య భవిష్యతి. ఎవరైతే ఈశ్వరుని యొక్క తేజస్సు ఫలము అనే భ్రాంతితో సూర్యుని పట్టుకోబోయాడో అటువంటి ఆయనకి భార్య అవుతుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు. సూర్యుని ఫలభ్రాంతితో పట్టుకోబోయింది ఎవరు? హనుమంతుడే. కాబట్టి హనుమంతునికే సువర్చల భార్య అవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇదంతా గుర్తుకొచ్చింది సూర్యభగవానునకు. హనుమంతుని యొక్క ఈ విద్యాభ్యాసము ఏకసంథాగ్రాహిత్వం చూసేటప్పటికి అది గుర్తుకొచ్చి, ఓహో ఈ నా కుమార్తెకి తగినటువంటి వరుడు ఈ హనుమంతుడే అని గ్రహించినటువంటి వాడై హనుమంతుణ్ణి అడిగాడు, నాయనా నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకోవలసినది, నీకు నేను కన్యాదానం చేస్తాను అన్నాడు. అంతేకాదు నీకు విద్యలు నేర్పుతున్నాను, నవవ్యాకరణాల సముదాయంలో ఇంద్రవ్యాకరణాదులు చెప్పాలి అంటే గృహస్థుడికే చెప్పాలి, కాబట్టి అందుకోసమనేనో నువ్వు వివాహం చేసుకోవలసింది అని చెప్పి సూర్యభగవానుడు అన్నాడు. అంటే ఆంజనేయ స్వామి అన్నాడు, గురుదేవా నేను బ్రహ్మచర్యంలోనే ఉండదలుచుకున్నాను, వివాహం కోరుకోవటం లేదు అనేటప్పటికీ అప్పుడు సూర్యుడు చెప్పాడు, నీ బ్రహ్మచర్య వ్రతానికి భంగము కాని రీతిగానే నా కుమార్తెను నువ్వు వివాహం చేసుకోవలసినది అని చెప్పి అంటే గురువాక్యాన్ని తిరస్కరించకుండగా ఆ సువర్చలని వివాహం చేసుకున్నాడు ఆంజనేయ స్వామి. ఇది ఎప్పుడు జరిగింది? జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు జరిగింది. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు హనుమత్ కళ్యాణం చెయ్యాలి. జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు మళ్ళీ ఇంకో మాట ఎందుకు అనుకుంటే హనుమత్ జయంతి నాడైనా కళ్యాణం చేయొచ్చు. ఎందువల్లంటే యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేత్ అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతోంది. ఏ అవతారం రోజున వాళ్ళ కళ్యాణం చేయొచ్చు. అందువలనే ప్రతిష్ఠ చేసేటటువంటి రోజున అవ్వాళ ఆ విగ్రహం అక్కడ అవతరించింది కాబట్టి అవ్వాళ శాంతి కళ్యాణం చేస్తారు. దురదృష్టవశాత్తు తెలియక కానివ్వండి, ఏ కారణం వల్ల కానివ్వండి, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేస్తారు, సీతారామ కళ్యాణం చేస్తారు. ప్రతిష్ఠ ఈయనకి చేసినప్పుడు ఈయన కళ్యాణం చేయొద్దు. గోత్రప్రవర్లు అవి తెలియకపోతే తెలుసుకోవాలి, తెలిసిన వాళ్ళని అడిగి. ఆ విధంగా చేయకూడదు. సువర్చల హనుమత్ కళ్యాణమే చేయాలి. ఆంజనేయ స్వామి దేవాలయాలు నిర్మాణం చేసినప్పుడు దేవాలయ నిర్మాతలు అలా వాళ్ళ చేత చేయించాలి. అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేసి తెలుసుకుంటారు. లేకపోతే ఏదో కొట్టేసేస్తారు, వచ్చిన దాంతోనే సరిపెట్టేసేస్తూ ఉంటారు. అలా కాకుండా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. చక్కగా పురోహితులైనటువంటి వాళ్ళు సువర్చల హనుమత్ కళ్యాణం ఆంజనేయ స్వామి దేవాలయాల్లో జరిపించి తీరాలి. ఉత్సవమూర్తుల్ని హనుమద్ ఆలయాలు నిర్మించినటువంటి వాళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయం పరిపూర్ణం కావాలి అంటే సువర్చల ఆంజనేయుల్ని ఉత్సవమూర్తుల్ని చేయించాలి. అట్లాగే ఆంజనేయ స్వామి ముందు ఒంటెని విగ్రహాన్ని శివుడి ముందు నందీశ్వరులాగా ఒంటె విగ్రహాన్ని చేసి ప్రతిష్ఠ చేయించాలి. అప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం పరిపూర్ణమవుతుంది. ప్రతిదే ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా సువర్చల ఆంజనేయ ఉత్సవమూర్తులు, ఉస్త్రవాహనము స్వామికి ఎదురుగా ఇవి ఉండి తీరాలి. ఇప్పుడు తెలుసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా సువర్చలాంజనేయ విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తున్నారు. అట్లాగే సువర్చలాంజనేయ ప్రతిష్ఠ లేకపోయినా సువర్చలాంజనేయ ఉత్సవ విగ్రహాలు చేయించి కళ్యాణాలు చేయించేటటువంటి చోట్లు అనేక చోట్లు ఉన్నాయి. అమెరికాలో పిట్స్బర్గ్లో ఆ దేవస్థానం వాళ్ళే లేఖ ఇచ్చారు. అక్కడ సువర్చలాంజనేయ కళ్యాణాలు జరుపుతారుట. ప్రతి సంవత్సరము ప్రతి మాసం కూడా జరిపేవాళ్ళు కొన్నాళ్ళు. విజయవాడలో భవానీపురంలో ఒక దేవాలయం, రామాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో సువర్చలాంజనేయ కళ్యాణం ప్రతి పూర్వభాద్ర నక్షత్రానికి జరుగుతుంది. ప్రతి నెలలో కళ్యాణం జరుగుతుంది. పావులూరు అని చెప్పి ఉన్నది ప్రకాశం జిల్లాలో. పొలిమేర ఆంజనేయ స్వామి అంటారు. ఆయన రెండు కాళ్ళు, ఒక ఊళ్ళో ఒక కాలు, ఒక ఊళ్ళో ఒక కాలు ఉంటుంది. ఆ ఊళ్ళకి హద్దేమిటంటే ఆయనే. ఆ పొలిమేర ఆంజనేయ స్వామి సన్నిధిలో 108 కళ్యాణాలు, ఏకకాలంలో 108 దంపతులు కూర్చుని కళ్యాణాలు జరిపించేటటువంటి పద్ధతులు
108 సువర్చల హనుమద్ విగ్రహాలు తయారు చేయిస్తారు. ఎప్పటికప్పుడు విగ్రహాలు తయారు చేయిస్తారు, మట్టి విగ్రహాలు. లోహ విగ్రహాలేమో శాశ్వతంగా ఉంటాయి దేవాలయంలో. ఇవి కళ్యాణాలు చేసి ఏ దంపతులకు ఆ దంపతులు తీసుకువెళ్తూ ఉంటారు. ఎందువల్లంటే ప్రతి హనుమదుపాసకుడు సువర్చల హనుమత్ కళ్యాణం చేసేటటువంటి వాడే. ప్రతి హనుమద్ రచయిత సువర్చలాంజనేయ విషయాలు చెప్పినటువంటి వాళ్ళే. ఆ సువర్చలాంజనేయాన్ని గురించి ఎన్నో రచనలు ఉన్నాయి, హరికథలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి తెలియవు కాబట్టి అది లేదు అని అనుకుంటే అది చాలా పొరపాటు విషయం. ప్రమాణాలు మనం తెలుసుకోవాలి. లోకంలో చాలా ప్రమాణాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పండితులు ఈ సువర్చలాంజనేయాన్ని గురించి వ్రాసినటువంటి పద్యాలు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, జమునోడుగు మాధవరామ శర్మ గారు, కుప్పా లక్ష్మావధాను గారు, జనార్దనానంద స్వామి వారిగా చాలా ఖ్యాతి పొందినటువంటి కంచి పీఠంలో వెలుగొందినటువంటి స్వామివారు, ఇలాంటి ఎందరో మహనీయులు ఈ సువర్చలాంజనేయ గురించి వ్రాసినటువంటి ఇవి మనకు కనపడదే. సువర్చలాంజనేయ అష్టోత్తరం ఉన్నది, సహస్రనామావళి కూడా ఉన్నది. సువర్చలాధిష్ఠిత వామభాగం వామేతరస్థం కపిబృంద సేవ్యం స్వపాదమూలం శరణం గతానాం అభీష్టదం శ్రీహనుమంతమీడే అని సువర్చలాంజనేయ ధ్యానం. గృహస్థులైనటువంటి వాళ్ళు సువర్చల సహితుడైనటువంటి గృహస్థుడైనటువంటి ఆంజనేయుణ్ణి పూజించటంలోనే చాలా విశేషం ఉన్నది. పెద్దలు చెబుతారు ఆ విషయం. మహర్షులైనటువంటి వాళ్ళు 16వ శతాబ్దంలో సమర్థరామదాస స్వామి బందరు పరాస్పేటలో ఒక హనుమత్ ప్రతిష్ఠ చేశాడు. ఆ దేవాలయాన్ని సువర్చలాంజనేయ దేవాలయంగానే, సువర్చలాంజనేయ దేవాలయం అది. అక్కడ చాలా విశేషంగా ఆ సువర్చలాంజనేయ పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా కాలం దాని యొక్క విశిష్టత తెలియదు. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి బందరు వారిని తీసుకెళ్లారు ఒకప్పుడు. ఒకరోజు సాయంకాలం పూజ అయిపోగానే అక్కడి నుంచి బయలుదేరారు. ఎక్కడికి అని అడిగే ధైర్యం ఎవరుకున్నది? భక్తులు కూడా ఆయన వెంట వెళ్ళారు. వారు వెళ్ళి ఈ ఆలయం పరాస్పేటలో ఉన్నటువంటి సువర్చలాంజనేయ దేవాలయం దగ్గర పడుకున్నారు ఆ అరుగు మీద. వాళ్ళు కూడా అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. తెల్లారులే స్వామివారి వెళ్ళాక వాళ్ళు గ్రహించారు, ఓహో ఈ సువర్చలాంజనేయ దేవాలయం చాలా గొప్పది అని గ్రహించి అప్పుడు దాన్ని పునరుద్ధరణ చేశారు. చాలా అద్భుతంగా ఆ ఆలయాన్ని ఉద్ధరించడం జరిగింది. అట్లా సువర్చలాంజనేయ దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయి. ఉత్సవమూర్తులతో కళ్యాణాలు చేసేటటువంటి చోట్లయితే చెప్పడానికే వీల్లేదు. అసలు కొన్ని చోట్ల వాళ్ళ ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యాలలో సువర్చల కళ్యాణాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి ఈ సువర్చలాంజనేయ స్వామికి సంబంధించి సువర్చల హనుమద్ ద్వాదశాక్షరి మంత్రం ఉన్నది. ఉపాసకులైనటువంటి వాళ్ళు సువర్చలాంజనేయ మంత్రాన్ని ఉపాసిస్తూ ఉంటారు. అట్లాగే సువర్చలాంజనేయ షోడశాక్షరి మంత్రం ఉన్నది, దానిని ఉపాసన చేస్తూ ఉంటారు. ఒకప్పుడు 1992 మే 13వ తేదీన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా, అంటే ఉభయ రాష్ట్రాలు ఏకంగా ఉన్నటువంటి కాలంలో దేవాలయాలకు ఒక సర్క్యులర్ పంపించింది. ప్రభుత్వమే సువర్చలాంజనేయ కళ్యాణాలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో చేయవచ్చు అనేటటువంటి దాన్ని కొందరు సందేహం వెలిపిస్తే సువర్చల హనుమత్ కళ్యాణం చేసుకోమని చెప్పి ఆర్డర్ వేసింది ఎండోమెంట్ డిపార్ట్మెంటే. ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మ, మనం ఆయన నామాల్లో చెప్పుకుంటాం, భవిష్యత్ బ్రహ్మణే నమః. మరి ఆ నామం చెప్పుకునేటప్పుడు ఆయన భవిష్యత్ బ్రహ్మగా మనం తెలుసుకున్నప్పుడు, ఆయన భవిష్యత్ బ్రహ్మ అయితే, ఆయన బ్రహ్మ అయినప్పుడు సరస్వతి స్థానం ఎవరుంటారైతే? ఆయన బ్రహ్మచారిగానే ఉంటే ఆ కాలంలో ఇక బ్రహ్మచారిగా ఉండిపోతాడా? కాదు. ఆయన బ్రహ్మ అయినప్పుడు సరస్వతి స్థానంలో సువర్చల అమ్మవారు ఉంటుందన్నమాట. అలా పరమ ప్రమాణమైనటువంటి విషయము సువర్చలాంజనేయ విషయం. అనేక మందికి సువర్చలా సహితుడై ఆంజనేయ స్వామి సాక్షాత్కరించినటువంటి నిదర్శనాలు మనకు కనపడతాయి. పరాశర సంహితలో ఉష్ట్రారూఢ సువర్చలా సహచరన్ సుగ్రీవమిత్రాంజనా. ఇలాంటి ప్రమాణ వాక్యాలు ఎన్నో కనపడతాయి.
ఆంజనేయ స్వామికి సంబంధించి పూజా విధానం ఉన్నది. ప్రామాణికమైన పూజా విధానం చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. అందులో మొట్టమొదట ఆవాహన చేసేటప్పుడే ఆగచ్చ హనుమద్దేవ త్వం సువర్చలయా సహ పూజా సమాప్తి పర్యంతం భవ సన్నిహితో ముదా. మహానుభావ, సువర్చలా సహితుడై వచ్చి నా పూజలందుకు అని చెప్పి ఆవాహన చేస్తాం. అందులోనే ఆ మహర్షే పీతకౌశే కౌపీనం ధార్యంచ బ్రహ్మచారిభి అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజ అని చెప్పి ఏ దేవతకి లేనటువంటి మామూలుగా స్నానం అయిపోయాక వస్త్రము ఉత్తరీయము సమర్పిస్తారు. కానీ ఆంజనేయ స్వామికి స్నానం తర్వాత పీత కౌశేయ కౌపీనం ధార్యంచ బ్రహ్మచారిభి బ్రహ్మచారులు ధరించవలసినటువంటి కౌపీనాన్ని సమర్పిస్తున్నాను, నువ్వు స్వీకరించు. ఇందాకేమో సువర్చలా సహితుడవై రమ్మన్నటువంటి మహర్షే బ్రహ్మచారివి కాబట్టి కౌపీనం సమర్పిస్తున్నాను అని అన్నాడు. అంటే తెలియకనా? అంటే ఆయన బ్రహ్మచారి, బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే. కుమార్తెనిస్తూ సూర్యుడే చెప్పాడు ఆయన బ్రహ్మచర్య నిష్ఠకి భంగం లేదని. గృహస్థు కూడా ఒకటే ప్రమాణం పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి. ఏమిటంటే కృష్ణో అష్టమహిషి భర్త. కృష్ణుడు అష్టమహిషునికి 8 మంది భార్యలు ఉన్నారు. షోడశ స్త్రీ సహస్రక 16,000 మంది ఉన్నారు. అయినా అనాది బ్రహ్మచారీతి, ఆయనని అనాది బ్రహ్మచారిగా పురాణాలు చెబుతున్నాయి. కృష్ణ పరమాత్మ అనాది బ్రహ్మచారి. అందువలనే ఆయన నెత్తిన ఎక్కగలిగిన నెమలి పింఛం ఉన్నదే సృష్టిలో లైంగిక సంబంధం లేనిది నెమలే. ఆయన బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి ఆ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠత కలిగిన నెమలి పింఛమే ఆయన నెత్తిన ఉన్నది. అంతటి బ్రహ్మచారి కృష్ణ పరమాత్మ వాళ్ళని. కాబట్టి ఆయన బ్రహ్మచారి అని చెప్పి గ్రహించగలిగినప్పుడు ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనే దాన్ని అసలు సందేహించవలసినటువంటి అవసరమే ఉండదు. అసలు బ్రహ్మచారులను 4 రకాలుగా చెబుతోంది శాస్త్రం. గాయత్రమని, బ్రాహ్మమని, ప్రాజాపత్యమని, బృహన్నని. వివాహమయ్యి బ్రహ్మచర్య వ్రతంతో ఉండేవాళ్ళని ప్రాజాపత్య బ్రహ్మచారులు అంటారు. నియమబద్ధంగా సాంసారిక జీవనంలో ఉండేవాళ్ళని ప్రాజాపత్య బ్రహ్మచారులు అని. కృష్ణ పరమాత్మ అటువంటి ప్రాజాపత్య బ్రహ్మచారే, హనుమంతుడు అటువంటి ప్రాజాపత్య బ్రహ్మచారే, రామకృష్ణ పరమహంస మొదలైనటువంటి వాళ్ళు, ఆయనకి భార్య ఉన్నది శారదామాత, వాళ్ళకి లైంగిక సంబంధం లేదు. అలా ఆయన ప్రాజాపత్య బ్రహ్మచారి. కాబట్టి బ్రహ్మచర్యం యొక్క విశిష్టతని, వైవాహిక జీవితం యొక్క విశిష్టతని తెలుసుకున్నప్పుడు ఆంజనేయ స్వామి సువర్చలాపతి, ఆయనకి సువర్చలాంజనేయ కళ్యాణాలు చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఎవ్వరము కాదనలేము. కాబట్టి జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు కానీ లేకపోతే జయంతి నాడే రాత్రి ఉదయం పూజలు అయిపోయాక రాత్రి కానీ సువర్చల హనుమత్ కళ్యాణాలు ప్రతి దేవాలయంలో హనుమదాలయంలో జరుపుకుని ఆ సువర్చలాంజనేయుల యొక్క అనుగ్రహం వల్ల సకల సంపదలు పొందాలి. ధ్వజదత్త చరిత్ర కనపడుతుంది. దరిద్రుడైనటువంటి వాడు ఆ సువర్చలాంజనేయ ఉపాసన వల్లనే కోటీశ్వరుడు అవుతాడు. కోటీశ్వరుడు కాదు, అంతకంటే ఎక్కువ వాడు ధనికుడు అవుతాడు, ఇల్లంతా బంగారం అవుతుంది. కాబట్టి సువర్చలాంజనేయ అనుగ్రహము పొందినటువంటి ధ్వజదత్తుడు మొదలైనటువంటి వాళ్ళని మనం నిదర్శనంగా చేసుకుని ఊరూరా ప్రతి హనుమదాలయమునందు సువర్చల హనుమత్ కళ్యాణాలు చేసి ఆ సువర్చలాంజనేయుల యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. స్వస్తి.